విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఈ కార్తీక శుభమాసంలో మరొక నాయనార్ గురించి తెలుసుకుందాం. పూర్వం దక్షిణ భారతదేశంలో తిరుక్కడవూర్ అనే పట్టణం ఉండేది. అక్కడే శివుడు యముని తీవ్రంగా శిక్షించి మార్కండేయుని రక్షించి చిరంజీవిగా చేశాడు. అక్కడ సద్బ్రాహ్మణులు అనేక మంది ఉండేవారు. వాళ్ళల్లో కలయనార్ అనే బ్రాహ్మణుడు వేదశాస్త్ర పండితుడై అనేక మంది శిష్యులకు గురువై ఉండేవాడు. అతని శాస్త్రజ్ఞాన మథనం వల్ల అతనికి శుభేచ్ఛ ఉదయించి ఇలా తను తాను విమర్శ చేసుకున్నాడు. పరమేశ్వరుని పూజింపక నాకు జ్ఞానము మోక్షము వచ్చుట కల్లా, కనుక ఇహ బంధ విముక్తి కోసం నేను శివారాధనను వెంటనే మొదలుపెట్టాలని నిర్ణయించుకుని వెంటనే భక్తితో శివధ్యానం శివపూజ చేయడం ప్రారంభించాడు. అతని భార్య వసుమతి అతనికి శివపూజలో సహకరించేది. కలయనారు ఒకరోజు శ్రేష్టమైన గుగ్గులు అంటే గుగ్గిలం సంపాదించి దాని ధూపాన్ని ఆజన్మాంతం శివునికి వెయ్యాలి అనే వ్రతాన్ని పూనాడు. అలా నిత్యము గుగ్గుల ధూపం వేస్తూ 10 ఏళ్ళు గడిచాయి. ఒక్కరోజు కూడా అతని ధూపకైంకర్యం మానలేదు. ఇదంతా చూస్తున్న శివునికి అతన్ని పరీక్షించాలి అనిపించింది. చూస్తుండగానే అతని సంపదలన్నీ కరిగిపోయాయి. గుగ్గిలం కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితి వచ్చింది. తన వ్రతాన్ని వీడలేని కలయనారు తన పొలాలను వస్తువాహనాలను ఒక్కొక్కటి అమ్ముతూ పోగా చివరికి భార్య మెడలోని తాళి తప్ప మరి ఏమీ మిగలలేదు. కొంతకాలం అప్పులు చేసి సంసారాన్ని గుగ్గుల వ్రతాన్ని కొనసాగించాడు. ఇక అప్పు పుట్టడం కూడా కష్టమైపోయింది. తన దగ్గరున్న గొత్తిబాటు గుగ్గులనే పొదుపుగా వాడుతూ వ్రతాన్ని కొనసాగించాడు. కానీ అతని భార్య పిల్లలు తిండి లేక కృషించిపోసాగారు. అతని దగ్గరున్న గుగ్గులన్నీ పొగైపోగా అతడి భార్యతో, నీ సహకారం ఉంటే ఈ వ్రతాన్ని కొనసాగించగలను అన్నాడు. సాధ్వి అయిన అతని భార్య, స్వామి, ధూపవ్రతం కొనసాగవలసిందే, కానీ మన బిడ్డలు ముద్ద తిని 3 నాళ్ళు అయింది. ఆకలికి తాళలేక శోష వచ్చి పడిపోయారు. వెంటనే వాళ్ళకింత పెట్టకపోతే మనకి దక్కరు. కాబట్టి ఇదిగో నా మంగళసూత్రం, దీన్ని నమ్మి ముందు తినడానికి ఏమైనా తెండి అని పసుపు కొమ్ము కట్టుకుని మంగళసూత్రం ఇచ్చింది. కలయనారు ఆ మంగళసూత్రం అమ్మిన డబ్బుతో తిండి గింజలకే వెతుకుతూ ఉండగా హఠాత్తుగా అతని దృష్టి ఒకచోట నిలిచిపోయింది. శివమాయ వల్ల అక్కడ దొన్నెల నిండుగా మిలమిలా మెరుస్తున్న గుగ్గులు అతన్ని ఆకర్షించాయి. సర్వం మర్చిపోయి తన దగ్గరున్న ధనంతో ఆ వర్తకుడి దగ్గరున్న గుగ్గులు మొత్తాన్ని కొని నెత్తికెత్తుకుని నేరుగా శివాలయానికి వెళ్ళి శివపూజ చేసుకుని గుగ్గుల ధూపంతో శివాలయం అంతా పరిమళభరితం గావించాడు. అతని మనస్సు శాంతిని పొందింది. ధ్యానావస్థలోనే అలా ఉండిపోయాడు. ఇక్కడ ఇంట్లో అతని భార్య భర్త రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. రాత్రి అయింది, భర్త రాలేదు. శివనామం జప చేస్తూ ఆమె కూడా స్పృహ కోల్పోయింది. కైలాసనాథుడు కరిగిపోయాడు. కుబేరుని ఆజ్ఞాపించగా కుబేరుని సైగతో ఆ ఇల్లు పెద్ద భవనమై ధనధాన్యాలతోనూ దాసదాసి జనంతోనూ ఆభరణాలు వస్తువాహనాలతోనూ నిండిపోయింది. ఇంటి ఆవరణలో ఓవైపు పూల పండ్ల తోటలు, మరోవైపు దేదీప్యమానంగా వెలిగిపోతున్న శివాలయం, ఇంటి నిండా గుగ్గుల ధూప పరిమళం. శివుడు ఆ సాధ్వికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, అమ్మా, ఇక మీకు దైన్యం లేదు. నా తృప్తి కోసం ఈ సంపదలన్నీ మీరు అనుభవించాలి అనగా ఆమె చటుక్కున లేచి ఇది కలకాదని నిర్ధారించుకుని ముందుగా పిల్లలకు సుష్టుగా భోజనం పెట్టింది. పట్టుపరుపుల మీద పడుకోబెట్టి చందమామను చూపిస్తూ కథలు చెప్పి నిద్రపుచ్చింది. అక్కడ గుడిలో కలయనారు ఆకలి దప్పిగా మర్చిపోయి ధ్యానంలో అలా ఉండిపోయాడు. శివుడు అతన్ని తట్టి లేపి, లేవయ్యా, ఇంటికి వెళ్ళు అని చెప్పినట్లయి తెలివి తెచ్చుకుని తన నిర్వాకానికి ఏ స్వాగతాన్ని ఎదుర్కోవాలో అనుకుంటూ ఇంటి దగ్గరకు రాగా అక్కడ కనిపిస్తున్న పెద్ద భవంతిని, తనను లోపలికి ఆహ్వానిస్తున్న దాసీ జనాన్ని చూసి ఇది అసలు నా ఇల్లేనా అనుకుంటూ ఉండగా అతని భార్య వచ్చి, ఈ వైభవం అంతా ఆ శివుని దయవలనేనండి అని చెప్తుంది. కలయనారు కన్నీళ్లతో శివునికి నమస్కరించుకున్నాడు. ఎంత సంపద ఉన్నా మనం పూర్వంలాగానే శివభక్తి కలిగి శివసేవను మరింత విస్తృతం చేసి అన్న వస్త్ర దానాలతో జీవితం సార్థకం చేసుకోవాలి అని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. కలయనారు భక్తిని అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆ శివుడు. దానికోసం ఓ సంఘటనను సృష్టించాడు. తిరువనందాళ్ అనే గ్రామంలో ఒక శివాలయం ఉంది. అక్కడ తాటకై అనే ఆమె ప్రతిరోజు శివునికి పుష్పమాల సమర్పణ చేసేది. ఒకరోజు ఆమె అలాగే పుష్పమాలను సమర్పిస్తుండగా ఆమె వస్త్రం జారిపోసాగింది. దానిని 2 మోచేతులతోనూ ఆపి
పుష్పమాలను ఎలా వేయాలా అని మదనపడుతున్నా ఆమె వద్దకు శివలింగమే వంగి ఆ పూమాలను స్వీకరించింది. ఆమె శివునికి కృతజ్ఞతలు చెప్తోంది. అయితే ఆ రోజు వంగిన శివలింగం అలాగే ఉండిపోయింది. అక్కడ రాజు దాన్ని సరిచేయించాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆఖరికి ఏనుగుల చేత లాగించిన ఆ లింగం సరికాలేదు. అందుచేత దాన్ని సరిచేయగల వాళ్ళ కోసం చుట్టుపక్కల ఊళ్ళలో రాజు దండోరా వేయించాడు. ఇది తెలిసిన కలైనార్ అక్కడికి వెళ్ళి తాను దాన్ని సరిచేయడానికి తనకు అవకాశం ఇమ్మని రాజును అడిగాడు. రాజు ఒప్పుకోగా కలైనార్ ఒకవైపు పూలమాలలు చుట్టిన త్రాటిని శివలింగానికి కట్టి రెండో కొనను తన మడకు ఉరిలా కట్టుకున్నాడు. తన శివభక్తి నిజమైతే ఆ లింగం వంకరపోయి రూపం రావాలని ప్రార్థిస్తూ శివనామ జపం చేస్తూ ఆ తాటిని లాగనారంభించాడు. గట్టిగా లాగిన కొద్దీ తనకు ఊరి బిగుసుకుంటుందని తెలిసినా లాగుతూనే ఉన్నాడు. అతని భక్తికి శివునికి ప్రేమ కలిగింది. లింగం యథారూపానికి వచ్చేసింది. వంకర సరైపోయింది. రాజు కలైనార్ భక్తికి ఎంతో మెచ్చుకున్నాడు. ప్రజలందరూ అతన్ని గొప్ప చేసి అతనికి నమస్కరించారు. రాజు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. కొంతకాలం అక్కడే ఉండి శివపూజ చేసుకుంటూ కలైనార్ తిరిగి తిరుక్కడవూరు వచ్చి యథాప్రకారం శివపూజ ధూపకైంకర్యంతో శివారాధన చేస్తూ భార్యతో సహా అంతంలో ముక్తిని పొందాడు. ఇది గుగ్గిలి కలైనార్ కథ. వీరిని కుంగిలియే కలయర్ నాయనార్ అంటారు. వీరి ఆరాధన శ్రావణ మాసంలో మూలా నక్షత్రం ఉన్న రోజు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.